శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 11వ సర్గము. కైక దశరథ మహారాజును ప్రతిజ్ఞాబద్ధుని గావించి తన 2 వరములను కోరుట. మన్మథ బాణములచే కొట్టబడి కామవికారాలకు లోనైన మహారాజుతోటి కైక అతి దారుణంగా ఇలా అంది: ఓ దేవా, నన్నెవరనూ తిరస్కరించనూ లేదు, అవమానించనూ లేదు. నాకొక కోరిక ఉంది, దానిని నీవే తీర్చవలెను. అట్లు చేయదలిచినచో ప్రమాణపూర్వకంగా నాకు మాట ఇయ్యి, తరువాత నా కోరికను వెల్లడిస్తాను అంది. మిక్కిలి కామపరతంత్రుడై ఆతృతతోనున్న దశరథుడు ఆమె శిరస్సును తన ఒడిలోకి చేర్చుకుని, నేనెల్లప్పుడూ నీ ఆజ్ఞానువర్తినే గదా, ఇంకా ప్రతిజ్ఞతో పని ఏమిటి అనుభావంతో ఒకంత దరహాసం చేసి, తన పాచిక పారుతున్నదని చిరునవ్వు చిందించుచున్న ఆమె యొక్క కేశపాశములను నిమురుతూ అతడు ఇలా అన్నాడు: ఓ సౌభాగ్య గర్విత, స్త్రీలలో నీవే నాకు ఎంతయో ప్రీతమురాలవు. పురుషులలో నాకు నరోత్తముడైన రాముని కంటెను ప్రియమైనవాడు మరి ఒకడు లేడు అని నీవెరుగవా? అజేయుడు, రఘువంశజులలో ప్రముఖుడు, మిక్కిలి బుద్ధిమంతుడు, నాకు ప్రాణముల కంటెను మిన్నయైన వాడు అయిన ఆ రామునిపై ఒట్టుబెట్టుకొని చెప్తున్నాను. నిజముగా నీ మనసులోని కోరికను ప్రకటించు. ఓ కైకేయి, నా చిన్నారి రాముని చూడక ఒక క్షణకాలము పాటైనను నేను బ్రతికి ఉండజాలను. అట్టి రామునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. రాముని కొరకై నేను నా ప్రాణములను గాని తదితర కుమారులను గాని బంధుమిత్రులను గాని విడుచుటకు సిద్ధము. ఆ శ్రీరామునిపై బాస చేసి పలుకుతున్నాను. ఓ కళ్యాణి కైకేయి, నా శబ్దములను గమనించి నా హృదయమును అర్థం చేసుకుని నన్ను ఉద్ధరింపుము. నా త్రికరణ శుద్ధిని గుర్తించి యోగ్యమైన రీతిలో నీ కోరికను వెల్లడించు. నీపై నాకు గల గాఢానురాగంను దృష్టిలో పెట్టుకుని నాపై సందేహాన్ని వీడుము. నా పుణ్యములపై నీ కోరికను తీర్చి నీకు ప్రియమును గూర్చెదను అన్నాడు. మందర ఉపదేశించిన రీతిగా శ్రీరాముని వనవాసము, భరతుని పట్టాభిషేకము జరగవలనను సంకల్పము గల ఆ కైక తన అభిప్రాయమునకు అనుగుణంగా దశరథుడు శపథము చేసి ముందునకు రాగా, తన కుమారునిపై గల పక్షపాత బుద్ధితో సంతోషిస్తూ ఆయనతోటి దుస్సహమైన మాటల్ని ఇలా పలికింది: నీ మనోరథమును తీర్చెదను అని ప్రతిజ్ఞ చేసిన దశరథుని మాటలకు సంతుష్టయ్యాయి. కైక అకస్మాత్తుగా వచ్చి పైబడిన మృత్యువు వలె భయంకరమైన తన అభిప్రాయమును వెల్లడించింది. ఓ మహారాజా, రాముని పైనను నీ పుణ్యము మీదను ప్రమాణం చేసి నీవు వరములను ఇస్తున్నావు. నీవు పలికిన ఈ మాటలకు అగ్ని మొదలగు 33 కోట్ల మంది దేవతలే సాక్షులు. సూర్యచంద్రులు, భూమ్యాకాశములతో కూడిన సమస్త జగత్తు, నవగ్రహములు, రాత్రింబవళ్ళు, సకల దిశలు, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త ప్రాణులు, గృహదేవతలు, ఇంకను తదితర భూతములు నీ ప్రతిజ్ఞావచనములను విని ఉన్నారు. దీనికి వారందరూ సాక్షులు. ఓ సకల దేవతలారా, సత్యసంధుడు, మిక్కిలి శక్తి సంపన్నుడు, సమస్త ధర్మములను ఎరిగినవాడు అయిన దశరథుడు ఎట్టి ఏమరుపాటు లేనివాడై నాకు వరములను ప్రసాదిస్తున్నాడు. దీనిని మీరు శ్రద్ధగా విందురుగాక, గమనింతురుగాక అని కైక దేవతలతో పలికి ఈ సంఘటనమునకు వారిని సాక్షులని గావించింది. కామమోహితుడై తనకు వరములనిచ్చుటకు సిద్ధపడిన మహాధనుర్ధారి అయిన దశరథుని ఈ విధంగా ప్రతిజ్ఞాబద్ధుని చేసి కైకేయి ఆయనను ప్రశంసలలో ముంచెత్తి ఇలా అంది: ఓ రాజా, ఆనాడు దైవాసుర శంబరాసుర యుద్ధమున జరిగిన పూర్వగాథను గుర్తు తెచ్చుకోండి. రాత్రివేళ జరిగిన ఆ సమరమున శత్రువు యొక్క బాణముల దెబ్బలకు నీవు మూర్ఛిల్లితివి. ఓ ప్రభు, ఆ సందర్భమున సారథిగా మెలకువతోనున్న నేనే నిన్ను కాపాడితిని. ఆ సంతోష సమయమున నీవు నాకు 2 వరములను ఇచ్చి ఉన్నావు. ధర్మాత్మ, నీవు ఇచ్చిన వరాలని అప్పుడు నీ దగ్గరే న్యాసంగా ఉంచాను. ఆ 2 వరములను ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. నీవనర్చిన ప్రతిజ్ఞకు కట్టుబడి ధర్మమును అనుసరించి
నాకు ఇప్పుడు ఆ వరములను ఇయ్యనిచో నీ తిరస్కారమునకు గురి అయిన దాననై నేను ఈ క్షణముననే నా ప్రాణాలని విడుస్తాను. వేటగాడు జింకవలే అరచుటచే ఆ శబ్దమునకు ఆకర్షింపబడిన లేడి పరుగు పరుగున వచ్చి వలలో చిక్కుకొని వినాశమునకు లోనవుతుంది. అట్లే దశరథుడు ఇదివరలో తానిచ్చిన వరములను గుర్తు చేస్తూ కైక పలికిన మాటలచే ఆమెకు వశుడయ్యాడు. అతడు తన ప్రతిజ్ఞను అనుసరించి ధర్మమునకు కట్టుబడి కైక పన్నిన మాయాపాశములలో చిక్కుకొని ప్రమాదమును కొని తెచ్చుకున్నాడు. అతడు ఒక్కసారిగా కొయ్యబారాడు. ఆ తరువాత కామమోహితుడును వరములను ఇచ్చినవాడును అయిన దశరథునితో కైకేయి ఇలా అంది: ఓ మహారాజా, అప్పుడు నీవిచ్చిన 2 వరములను నేను ఇప్పుడే అడుగుతున్నాను. సావధానుడవై ఆలకింపుము. ఓ నాథ, శ్రీరాముని కొరకై ఏర్పాటు చేయబడిన సామగ్రితోడను సన్నాహములతోడను నేడే నా భరతుని యువరాజు పట్టాభిషిక్తుని గావింపుము. ఇది నా మొదటి వరము. ఓ దేవా, ఆనాడు దైవాసుర సంగ్రామమున నీవు నా మీది ప్రేమతో నాకు 2వ వరాన్ని కూడా ఇచ్చి ఉన్నావు. దానిని కోరుకొనుటకు సమయం ఆసన్నమైనది. శ్రీరాముడు నారచీరలు జింక చర్మమును ధరించి జటాధారి అయి దండకారణ్యమునకు వెళ్ళి తాపస వృత్తిలో అక్కడ 14 సంవత్సరములు నివసింపవలెను. ఇది నా 2వ వరము. నేడే భరతునకు ఎదురులేని శత్రుప్రమాదము లేని యువరాజాధికారము దక్కవలెను. ఇప్పుడే నేను చూచుచుండగనే శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. ఇవియే నా కోరికలు. ఇదివరలో నీవిచ్చిన వరములనే నేను కోరాను. రాజులకే రాజువైన మహారాజువైన నీవు సత్యమునకును ప్రతిజ్ఞకును కట్టుబడి ఉండు. నీ వంశమును శీలమును రక్షించుకొనుము. నీ జన్మను సార్థకం చేసుకొనుము. మానవులకు ఈ లోకమునందును పరలోకమునందును సకల సౌఖ్యములను ప్రసాదించుటకు సత్యవాక్ పరిపాలనమే అత్యుత్తమ సాధనమని తపోధనులు చెప్తారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 11వ సర్గము సంపూర్ణం. శుభం.